ఏదైనా చెప్పబోయే ముందు, ఏ శుభకార్యమైనా చెయ్యబోయే ముందు శక్తి వంచన లేకుండా ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించడం నా కలవాటు. అలాగా. బాబు, నీ పేరేటి? ఏం చదువుకున్నావు బాబు? ఒక బిఏ. ఆ అబ్బాయి గారు సమాధానం చూస్తుంటే హోటల్లో సర్వర్ లాగా ఉంది. హరహర మహదేవ శంభూ, సరిగ్గా సమాధానం చెప్పరా, లేకపోతే ఇంటికి వెళ్ళిన తరువాత తిట్టిన తిట్టకుండా తిట్ల కత్తితో తూట్లుగా పొడి చేస్తాను. ఆధునిక కాలం కదా, ఈ కుర్రవాళ్ళందరూ తిక్కగా సమాధానం చెప్తారు. అదొక స్టీరు. అసలు వీరెవరు అనుకుంటున్నారు? వీరు ముత్తాతల వారు వీర విహార విజయ వెంకట వరకుమార వరప్రసాదరాయలు వారు. బ్రిటిష్ వాళ్ళు రాజ్యం అప్పగించమంటే ఉగ్రుడై తన కరవాలని ప్రచండ వేగంతో ప్రయోగించి ఆ పరభాషా దాహాతత్తులైన నీచుల్ని ఇళ్ల వరకు వాళ్ళ తుల్లులు గుర్తుచ్చేలా తరిమి కొట్టారు. పాపం, యుద్ధంలో కత్తులు గుర్రాలు పోయాయి, ఏనుగులు పారిపోయాయి. ఉంటే చూపించుండేవాడిని. నిజంగానా? శంభూ, అబద్ధానికి మా వంశానికి మధ్య పచ్చగడ్డి, నీటితో తడిపిన పచ్చగడ్డి కాదు, మంచును నాన వేసిన పచ్చగడ్డి వేస్తే కూడా బొగ్గున మాడి మసైపోతుంది. ఇక పెళ్లి కుమారుని తండ్రి గారైన వీరు మద్యపానాన్ని నిషేధించాలని ఘోషించి ఆ దీక్షలో ఏకాగ్రతలో సరాగ్రతులైపోయిన క్షతగాత్రులు, గౌరవ పాత్రులు. బాబు, 8 ఆకుల వెంకట్రావు, వెళ్ళి అమ్మాయిని త్వరగా తీసుకురా, రాహుకాలం వచ్చేస్తుంది. చూసేదేంటండి, మీరు అన్నాడు తాములు తీసుకుందాం. శుభో, సంప్రదాయంగా జరగకపోతే దేవతలకు కోపం వస్తుంది. నా పెద్దరికంలో జరిగే పెళ్లి సక్రమమైన పద్ధతిలో జరగాలి. వెళ్ళి అమ్మాయిని తీసుకురా. తీసురా. నమస్తే, నా పేరు బొక్కాలంబోదరం రఫ్ బోలా. చూడండి, మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. మా పెళ్లి కుమారుడు కూడా మీకు బాగా నచ్చుంటాడు. వెంటనే నిశ్చితార్థం, ఆ తరువాత శాశ్వత కళ్యాణం. శంభో శంకర, హర హర మహాదేవ. బొక్కాలంబోదరం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మాయా బజారులోని పెళ్లి చూపులకు పచ్చదనం, కొందరి వీపులకు వెచ్చదనం. సో ఎవ్రీథింగ్ ఓకే? శంభో శంకర, పెళ్లిళ్ళకు ప్రోగ్రాములు పెట్టిస్తారు కానీ పెళ్లి చూపులకు కూడా ప్రోగ్రాములు పెట్టిస్తారు అనుకోలేదు. ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిచారు? అవసరం అనుకుంటే పిలిచినా పిలవకపోయినా మేమే వచ్చి ప్రోగ్రాం పెట్టి వాయించేస్తాం డొక్కాలంబోదరం గారు. డొక్క కాదు, బొక్కాలంబోదరం. ఏమిటది? పెళ్లి చూపులు జరుగుతుంది, ఏమిటి అల్లరి? మరి అది బయటకెళ్ళండి. ఓకే ఓకే ఓకే, మేం పెళ్లి కొడుకు తరఫున వచ్చిన వాళ్ళం. ఎరా పరావు, బోనవా? ఏంట్రా మీసాలు కూడా పెట్టావు? ఏంటి నాయనా? బాత్రూమ్ కి అన్నట్టు యుద్ధంలో పారిపోయిన మీ నాన్నగారు ఏనుగొకటి జెమినీ సర్కస్ లో కనిపించింది. మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది. చాలా సంతోషం నాయన. పిచ్చి మొండ ఏనుగులాగే ఉండేది, అట్టాగే ఉందా? ఎరా పరావు, నీకు పెళ్ళం కావాలా? నీకు పెళ్లి కావాలా? గురు గురు, నీకు దండం చేస్తాను గురు. వీళ్ళెవరో నాకు తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు గురు. మీసం పెట్టి డబ్బులు ఇస్తామంటే వచ్చాను గురు. వదిలే గురు, డ్యూటీ టైం అయిపోయింది గురు. థ్యాంక్స్ గురు. ఏం ప్రజలు నన్ను పట్టుకున్నారు? వదలండి. నీకెన్ని పళ్ళున్నాయో కనుక్కుందామని. సహజంగా అందరికి 32 పళ్ళుంటాయి. నాకింకా జ్ఞానదంతో రాలేదు, అందుకని 31 ఉన్నాయి. నన్ను వదలండి. వదలను వదలండి. వదలను. వదలండి బాబు. వదలకపోతే ఏం చేస్తారు? వదిలితే ఏం చేస్తానో అని అడగండి. ఏం చేస్తారు? పారిపోతాను. అయితే పారిపో. మీకు విషయం తెలుసా? తెలీదే. అస్సలు ఈ అమ్మాయిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీ ఆవిడ గారికి ఉన్నాయో లేవో ముందా తెలుసుకోండి. నా కమిషన్ 400 నాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు. ఇంతకీ అమ్మాయి ఎక్కడ ఉంది? రైల్వే స్టేషన్ లో ఉంది. అడ్రస్ ఇచ్చాను, ఈ పాటికి వచ్చేస్తాను. ఆహా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నెంబర్ 10 సూర్యాపురం ఇదేనా? అవును. రెండు అమ్మగారు, మీ గురించి ఎదురు చూస్తున్నాం. మీది దీని వెనకాల పోర్షన్. నచ్చింది అనుకోండి, నా కమిషన్ 400. బ్రెయిన్లెస్ బ్లాక్ మ్యాన్, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చెప్తున్నావు 400 అని. ముందు పోర్షన్ నచ్చాలి, అందులో బెడ్రూమ్ నచ్చాలి, బాత్రూమ్ నచ్చాలి, కిచెన్ నచ్చాలి. చూడు, దీనిలో ఏది నచ్చకపోయినా పోలీస్ స్టేషన్ కి అప్పు చెప్తాను.
అప్పుడు వాళ్ళు ఇస్తారు 4. ఏంటి పోలీస్ స్టేషన్ లో అప్పు చెప్తావా? అవును. నన్నే అసలు ఆ పోలీస్ స్టేషన్ ఇప్పించింది కూడా నేనేనమ్మా. ఏదన్నా అడగాలనుకుంటే అదిగో ఓనర్ గారిని అడగండి. నా కమిషన్